నీకు మధ్యలో ఆయన నిలబడతాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీరు దేవుణ్ణి నడిపించొద్దు కానీ దేవుడే మనల్ని నడిపించాలా. కొంతమంది ఏం చేస్తారంటే దేవుణ్ణి నడిపిస్తారు. ప్రభువా నువ్వు అలా చేయి, ప్రభువా నువ్వు ఇలా చేయి, ప్రభువా ఈ పని చేయి, ప్రభువా ఆ పని చేయి, నా మాట ఇను ప్రభువా, నీవు నా మాట వినకపోతే చర్చికి రాను ప్రభువా, నువ్వు నా మాట వినకపోతే నేను ప్రార్థన చేయను ప్రభువా నువ్వు అంటావు. ఇప్పుడు నువ్వు ఎవరిని నడిపిస్తున్నావు? దేవుణ్ణి నడిపిస్తున్నావు. ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, నేను చెప్పినట్టు చేయి ప్రభువా అంటావు. కానీ ఆ పని మనం చేయొద్దు. మనం ఏమనాలంటే, దేవా నీవు నన్ను నడిపించు, నీ చిత్తము నాలో జరుగునుగాక, నువ్వు ఏ మార్గం కూడా నడిపిస్తావో ఆ మార్గం కూడా నన్ను నడిపించు. అది కష్టమైన పర్వాలే, అది కరువైన పర్వాలే, అది ఇరుకైన పర్వాలే, అది వస్త్రహీనత